సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చెప్పారు. వాస్తవాలు ఏమైనా సిబిఐ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కూడా చూశాను నేను. వాస్తవాలు ఏమైనప్పటికీ ముందుగా సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ వచ్చాయి. వీఆర్ సస్పెండింగ్ హిమ్ ఫ్రమ్ పార్టీ. అవన్నీ ప్రూవ్ అయినాక మళ్ళా ఇది చేస్తాం తప్ప అంతవరకు యూ విల్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ది పార్టీ. ఎందుకంటే ఒక పద్ధతి ఉండాలి, ఏదైనా ఎవరు తప్పు చేసినా కరెక్ట్ కాదు పార్టీలో. సో వీఆర్ సస్పెండింగ్. వాకాటి నారాయణ రెడ్డిది మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కూడా చూశాను నేను. వాస్తవాలు ఏమైనప్పటికీ ముందుగా సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ వచ్చాయి. వీఆర్ సస్పెండింగ్ హిమ్ ఫ్రమ్ పార్టీ. అవన్నీ ప్రూవ్ అయినాక మళ్ళా ఇది చేస్తాం తప్ప అంతవరకు యూ విల్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ది పార్టీ. ఎందుకంటే ఒక పద్ధతి ఉండాలి, ఏదైనా ఎవరు తప్పు చేసినా కరెక్ట్ కాదు పార్టీలో. సో వీఆర్ సస్పెండింగ్. వాకాటి నారాయణ రెడ్డిది మాకు ఒక ఇన్ఫర్మేషన్. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, అమెరికా టూర్కు సంబంధించిన కలిశాను, ఏ అంశాల మీద ఎంఓఏలు కుదుర్చుకున్న అనే అంశాన్ని పూర్తి స్థాయిలో సవివరంగా వివరించారు. దీంతో పాటుగా చివరిలో అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ చివరిలో ఎవరు ఊహించని విధంగా వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న విషయాన్ని ఆయన స్వయంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో గత కొంతకాలంగా చూసుకుంటా ఉంటే రుణాల ఎగవేతకు సంబంధించి వివిధ బ్యాంకులకు కానీ వివిధ సంస్థలకి రుణాల ఎగవేతకు సంబంధించి ఇప్పటికే రకరకాల ఆరోపణలని రకరకాల విమర్శల్ని ఎదుర్కొంటున్న వాకాటి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి వ్యవహారంలో సిబిఐ ఇప్పటికే సోదాలు జరపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన్ని వాస్తవాలు తేలేంత వరకు అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటా అంటే ఈ అంశానికి సంబంధించి అంటే అమెరికా టూర్ నుంచి వచ్చిన తర్వాత పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న దాని మీద ఉన్నప్పటికీ ఊహించని విధంగా ఎవరు కూడా వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈ తరహా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎవరు ఊహించలేదు. ఈ విషయాన్ని ఆయన అకస్మాత్తుగా ప్రకటించడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటా అంటే అవినీతి వ్యవహారంలో పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది కాబట్టి అవినీతి పరులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. గత ఎన్నికల్లో కూడా అవినీతి ఎజెండాగానే ప్రజల్లోకి వెళ్ళాము. సో దాన్ని బేస్ చేసుకునే పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి చర్యలను ఉపేక్షించే ప్రసక్తి టీడీపీ అధిష్టానం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చూస్తూ ఊరుకోబోదనే సంకేతాలను ప్రజల్లోకి పంపించే దిశగా ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటూ అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, వాకాటి నారాయణ రెడ్డి వ్యవహారంలో రుణాల ఎగవేత విషయంలో సిబిఐ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి విచారణ జరుగుతోంది. అప్పటి వరకు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. వాస్తవాలు తేలాక తదుపరి నిర్ణయం ఉంటుందనే విషయాన్ని చెప్పడం ద్వారా ఒక రకమైన సంకేతాన్ని అంటే పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం కానీ ఇతరత్ర ఆరోపణలు వస్తే ఖచ్చితంగా పార్టీ నుంచి తొలగిస్తామనే దిశగా అటు కేడర్లోకి కానీ ప్రజల్లోకి కానీ సంకేతాలు పంపించే ప్రయత్నంలో భాగంగా ఇంత హుటాహుట్న ఇంత పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సంతోష్, అయితే పిఎంఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా, అయితే ఎమ్మెల్సీ పదవి ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి అయితే ప్రస్తుతానికి వచ్చిన డోకా అయితే ఎటువంటి ఇబ్బంది, ఎమ్మెల్సీ పదవికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంచుతారు. పార్టీ రెగ్యులర్ కార్యక్రమాలకు కానీ పార్టీ నిర్వహించే సభలు సమావేశాలు అలాగే అంతర్గత సమావేశాలకి ఆయన పిలవటం అనేది ఇకపై ఉండదు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి వరకు అయితే అంటే ఆయన అసెంబ్లీకి రావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్సీ పరంగా ఆయన విధులన్నింటినీ పూర్తి స్థాయిలో నిర్వహించవచ్చు. కానీ పార్టీ పరంగా అయితే ఆయన సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే వాకాటి నారాయణ రెడ్డి ఒక తప్పు చేశారు కాబట్టి అంటే రుణాల ఎగవేతకు సంబంధించి ఒక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఉపేక్షించకుండా అంటే ఇటువంటి ఆరోపణలు వస్తున్న వారిని ఇంకా కంటిన్యూ చేస్తే అది అంతిమంగా పార్టీ భుజాల మీదకి ఎత్తుకోవాల్సి వస్తుంది. అలాగే ఓవరాల్గా ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి కాబట్టి అటువంటి విమర్శలు ప్రభుత్వం మీద పార్టీ మీద రాకుండా చంద్రబాబు మీద రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ పదవికి అయితే ఎటువంటి డోకా ఉండదు. సంతోష్, భీమర్, అయితే నిన్ననే దాడులు జరిగాయి, ఈరోజు చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటి? అంతకు ముందు నుంచి అతనిపై పార్టీ అసంతృప్తితో ఉందా?
అంటే అసంతృప్తి అనే విషయం అయితే ఏమీ లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన ఎమ్మెల్సీ ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు పెద్ద ఎత్తున పోటీ కూడా జరిగింది. అక్కడి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ పడ్డారు, ఆనం కుటుంబం నుంచి పోటీ పడడం జరిగింది, అలాగే వాకాటి నారాయణ రెడ్డి కూడా పోటీ పడ్డారు. సో ఎట్టకేలకు వాకాటి నారాయణ రెడ్డికి ఇవ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన మీద ప్రత్యేకంగా అసంతృప్తి లాంటిది ఏదీ లేదనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సోదాలకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆ మకిలి ఏదైతే ఉంటుందో, ఆ విమర్శలు ఏదైతే ఉంటుందో అది పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ రాకుండానే ఇతర నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. ఆ వాకాటి నారాయణ రెడ్డి వ్యవహార శైలి మీద కానీ ఇతరత్ర అంశాల మీద కానీ పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఎటువంటి అసంతృప్తి లేదు. కానీ ప్రత్యేకంగా సోదాల నేపథ్యంలోనే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రభుత్వం భుజాల మీదకి, ప్రభుత్వం తల మీదకు రాకుండా, ప్రభుత్వం మీద విమర్శలు రాకుండా ముందస్తుగానే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనం విశ్లేషించవచ్చు. సంతోష్, అయితే ఇలాంటి పరిణామాలపై మిగతా నేతలకు కూడా ఒక హెచ్చరికలాగా జారీ చేయడానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా పిఎంఆర్? ఖచ్చితంగా మీరు చెప్పిన కోణం కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది. అంటే గత కొంతకాలంగా చూసుకుంటా ఉంటే ఇటీవల కాలంలో మరీ ఎక్కువైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నేతలకు సంబంధించిన ఇసుక దందాల వ్యవహారంలో కానీ ఇతరత్ర విషయాల్లో నేతలు ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా అనేక వేదికల మీద బహిరంగంగానే చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది, అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను, ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కి పాల్పడద్దు, ఎటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎటువంటి చర్యలకు పాల్పడద్దని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా చూసుకుంటా ఉంటే ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొంతమంది నేతలు ప్రవర్తిస్తున్న ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్న క్రమంలో సో వాటన్నిటికీ అంటే అటు ప్రజలకు కానీ పార్టీ క్యాడర్కి కానీ సీనియర్ నేతలుగా ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకమైన సంకేతాలు పంపించడం, అంటే ఇటువంటి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాననే సిగ్నల్స్, సంకేతాలు పంపించే దిశగా ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సంతోష్, మరి మొత్తంగా వాకాటి నారాయణ రెడ్డికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే వాస్తవానికి చూసుకుంటా ఉంటే పార్టీలో అయితే ఇటువంటి పోకడల వల్ల అంటే వాకాటి ఫస్ట్ నుంచి కనుక చూసుకుంటా ఉంటే గత వైఎస్ హయాం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకు పాల్పడింది. ఆ తర్వాత జగన్ కూడా తండ్రిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని, అంటే అవినీతిని ఫోకస్ చేస్తూ ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. గత 10-15 ఏళ్ల కాలంలో ఇదే ప్రధాన ఎజెండాగా టీడీపీ వెళుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి ఈ తరహా పరిణామాలు అంటే సోదాలు జరగడం కానీ, రుణాల ఎగవేత వ్యవహారంలో కానీ, ఇతరత్ర అవినీతి ఆరోపణలు ప్రభుత్వంలోని ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ సీనియర్లుగా ఉంటున్న వారి మీద కానీ, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీల విషయంలో వస్తే ఖచ్చితంగా అది పార్టీకి ఇబ్బంది కలిగే పరిణామమే. కాబట్టి ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. పార్టీ చూస్తూ ఊరుకోదు, పార్టీ వీటన్నిటిని సహిస్తూ ఊరుకోదు అనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపించాలన్న అభిప్రాయం అయితే కొంతమందిలో గత కొంతకాలంగా వ్యక్తమవుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే అంటే ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇటువంటి ఆరోపణలకు చెక్ పెట్టే క్రమం, అలాగే వీటన్నిటిని సహించనని ఒక సంకేతాలు పంపించే దిశగా చంద్రబాబు నాయుడు ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మనం చెప్పొచ్చు. సంతోష్.